నిలిచిపోయిన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాలని కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో రైతులు ధర్నా చేపట్టారు. 10 రోజుల క్రితం ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పాత జమానాలో ఇది ఇంత ఘోరంగా పంపించింది. ఆయిల్ మొత్తం పలిగిపోయి అందరికి ఇచ్చింది. మొత్తం ఇక్కడ ఈ ప్రాబ్లం కూడా ఇంచుమించు 20 ఎకరాల చిల్లరనే ఉంటుంది. ఇంచుమించు ఎండిపోయిన ట్రాన్స్ఫర్ కొత్త ట్రాన్స్ఫార్మర్ వెంటనే ఇంతమంది రైతులు ఉండటంలో పడతారు. బాగా మంది వాళ్ళు పడారు. ఒకసారి మాది చిన్నమల్లేటి గ్రామము. నేను రైతును. మా SS10 ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం వచ్చి మాకు దరిదాపుగా 1 మంత్ అవుతుంది. 1 మంత్ క్రితమే ఒకసారి కాలిపోతే ఆల్మోస్ట్ ఒక 10 డేస్ మేము రిక్వెస్ట్ చేసినా 10 డేస్ 11 డేస్కి ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారు. అది ఇచ్చినా కూడా ఖరాబ్ అయిన ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారు. అది మొన్న 4 డేస్ 5 డేస్ నడిచి లోడ్ అయిపోయి పీగింది. మొత్తం పగిలిపోయి ఆయిల్ అంతా ఇచ్చింది. అక్కడ ఆ సమయానికి ఎవరైనా ఉంటే మాత్రం ప్రాణం మాత్రం కంపల్సరీ జరుగుతుండే. మేము ఈ ప్రాబ్లం మీద మేము కరెంట్ ఆఫీసర్లకు మేము ప్రయత్నం చేస్తాం. మార్నింగ్ నుంచి కాల్ చేస్తే ఎవరు సరైన రెస్పాండ్ ఇవ్వట్లేదు. ఏఈ కానీ SC కానీ AD కానీ ఎవరు కూడా సరైన రెస్పాండ్ ఇవ్వలేదు. దరిదాపు ఇప్పుడు మేము ఈ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా కానీ ఇప్పుడు 5 డేస్కి ఎక్కువ అవుతుంది. ఇంకా 5 డేస్ టైం పడుతుందని అంటారు. అందుకోసం మేము అందరం కలిసి రైతులందరం కలిసి ఒక దగ్గర కలిసి మేము ఈ సమస్యను వెంటనే పరిష్కరించడానికి అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది డిమాండ్ చేస్తున్నాము. మా రిక్వెస్ట్ ఇప్పుడు వరి నాట్లు వేసుకునే టైము, వరి నాట్లు వేసారు కొంతమంది, వేసిన ఏమో మొత్తం బిల్లు వాళ్ళని మొత్తము నీళ్ళు వేసుకునే వాళ్ళు ఏమో మొత్తం ఎండిపోయినాయి. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి ఉంది. మీకేం వర్షం కూడా లేదు. కనీసం ఈ కరెంట్ వాళ్ళన్నా పట్టించుకొని అలాగే పశువులకు కూడా వాటర్ తాగడానికి వాటర్ లేవు. ఎటువంటి ఎంత ఘోరంగా ఉన్నాయంటే పరిస్థితి అంత ఘోరంగా ఉంది. దయచేసి విద్యుత్ అధికారులు ఈ సమస్యను తొందరగా 24 గంటల్లో పరిష్కరించి మా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాను. రాజేందరు, నేను ఎకరం నాటేసిన సార్. నాకు కొంచెమే బోరు వస్తుంది. నేను అక్కడిక్కడ వేసి పైప్ వేసి పారబెట్టుకునేటోని. అది మొత్తం నాకు ఏం లేకుండా నేను ఇప్పటికి 20,000 ఆ బియ్యడికి 20,000 ఖర్చు పెట్టుకున్నా. అట్టిగా ఎండిపోయింది సార్. అది ఇప్పుడు ఏం చేసినా ఏం ఫలితం లేకుండా అయిపోయింది. నా లెక్కనే ఇంకా 10-20 మంది కూడా సేమ్ అట్లాగే నాట్లు వేసుకుని ఎండబెట్టుకున్నారు సార్. దున్నినే కూడా ఎండిపోయినాయి. అందరికి ఇప్పుడు లాగోడు మీద పడ్డది. మొత్తం ఘోర పరిస్థితి సార్. ఇది మాకు అసలు తొందరగా వచ్చే ప్రయత్నం చేయండి సార్. కరెంట్ వాళ్ళు మాకు జర స్పందిస్తలేరు. కొంచెం జల్దీ స్పందించి మాకు ట్రై చేయండి సార్.